మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత దాని చుట్టూ చాలా కంపెనీలు రావడం, ఇవాళ గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ అన్ని వచ్చేసినాయి హైదరాబాద్. అలాంటి ఒక పెద్ద మార్కీ ఇన్వెస్ట్మెంట్, దాని ద్వారా ఎకో సిస్టమ్ లో ఇంకా మార్పు జరగాలనే ఉద్దేశంతో మనము టాటా గ్రూప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు చైర్మన్ చంద్రశేఖర్ గారి దగ్గర వెళ్ళి టీసీఎస్ ఒక పెద్ద పెట్టుబడి విశాఖపట్నంలో రావాలని ఆయన కోరాము. ఆయన కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రతి ప్రాంతంలో వాళ్ళు పెట్టుబడి పెడతారు, కానీ ఇంత పెట్టుబడి, ఇంతమంది ఉద్యోగాలు, అది కూడా ఆంధ్రాలో ఇట్లాంటి ఒక్క లొకేషన్ కూడా అక్కడ లేదు. హైయెస్ట్ మనకి ఇక్కడ సర్వీసెస్ లో ఉన్నాయి కొన్ని కంపెనీస్, WNS అని, మహీంద్రా అని. బట్ విజయవాడలో HCL తీసుకొచ్చాము, అక్కడ ఇంకొక 2,000 మంది ఉన్నారు. ఈ ఒక్క లొకేషన్ లో 12,000 ఉద్యోగాలు TCS పెట్టడానికి కమిట్మెంట్. సో మనం ఏంటి, వాళ్ళు పెట్టుబడి ఎంత పడుతున్నారు, 1,400 కోట్లు పెడుతున్నాం. TCS తో పాటు ఇప్పుడు ఇక్కడ ఇన్ఫోసిస్ కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. మీరు ఇప్పుడు దాకా 1000 మంది ఉన్నారు, దాన్ని మీరు మినిమం 10,000 చేయాలి. వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మల్ గా అది 7,000 ఉద్యోగాలు చేయడానికి ప్లాన్లు చేసేసుకుంటున్నారు. 7,000 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10,000. వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్ అడిగారు. మాకు స్ట్రీట్ లైటింగ్ లేదు, మహిళలకి రాత్రిపూట టాక్సీ సర్వీసులు లేవు, మాకు ఒక బస్ సర్వీస్ పెట్టించండి. ఈ చిన్న చిన్న విషయాలు కూడా గత ప్రభుత్వం చేయాలి. అవన్నీ ఇప్పుడు మనం పూర్తి చేయగలిగాం.